మా వారికి అయితే కంపల్సరీ 1 వీక్ ఒకసారి ఏదో ఒక బిర్యానీ తెగాల్సిందే. అయితే ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేయమన్నాడు. సో అయితే బాయిల్ చేసేస్తున్నాను, పొట్టు తీసేసి. నెక్స్ట్ మనకు బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కాస్త సాల్ట్ వేసి చల్లుకుంటే తొందర ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఎగ్స్ అనేది మనము ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కాస్త ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకుని దాంట్లోనే మనకు మసాలా దినుసులన్నీ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 4 టమాటా ప్యూరీ లాగా చేసుకుని వేసుకున్నాక దాంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, తర్వాత ఉప్పు వేసుకొని నేనైతే ఫ్రెష్గా తెంపుకున్న కింద మాకు కొద్దిగా పెరడులా ఉంది అక్కడ తీసుకొచ్చిన పుదీనా వేస్తున్నాను. తర్వాత పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తేలాగా దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచాక మనకు ఎగ్స్ అనేది తీసి బయట ఉంచేసేయండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని రైస్ అనేది కొద్దిగా ఫ్లేమ్ అనేది ఫుల్ పెట్టి రైస్ ఇలా దగ్గరకు వచ్చాక దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని టిష్యూ పేపర్ పెట్టేస్తే ఆవిరిపోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఉంచేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి సూప్ కూడా అవసరం లేదు ఈ బిర్యానీకి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. మా బాబుకి అయితే బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.